హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రియల్మీ నుంచి రియల్మీ 14 Pro మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది వచ్చేసి అండర్ 30K లోపు సెల్ అవుతున్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఫీచర్స్ కూడా ఆ బడ్జెట్కు తగ్గట్టుగానే ఉన్నాయండి. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసి ఆ బడ్జెట్లో చాలా ఎక్కువగా సెల్ అవుతున్న మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఇవాళ అయితే ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. మొబైల్లో ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే మనం అయితే మొబైల్ను అన్బాక్సింగ్ చేసి మొబైల్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అదే విధంగా మొబైల్ ఎలా ఉందో చూద్దాం. చూసిన తర్వాత మనం స్పెసిఫికేషన్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దామండి. ముందుగా అయితే మనం వచ్చేసి మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది కదండి. సేమ్ దీంట్లో కూడా అలాగనే ఉంది. ఒకసారి బాక్స్ మనం ఓపెన్ చేయగానే మనకైతే బాక్స్లో నుంచి అయితే మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. చూడండి, బాక్స్లో ఏం లేదు. ఫస్ట్ అయితే మనకైతే స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకైతే సిమ్ ఇజెక్టెడ్ టూల్, మనకైతే కొంత పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి వారంటీ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి. ఇది పక్కన పెట్టేద్దాం. మనకైతే దీంట్లో అయితే ఫ్రీ అప్లోడ్ అయితే కేస్ అయితే ఇవి ఇచ్చారండి. ఇది వచ్చేసి మనం చూస్తూనే అర్థమైపోతుంది, ప్లేన్ కేస్ కదండి, ఇది కొంచెం హార్డ్ కేస్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ పరంగా మాత్రం చాలా అయితే బాగుందన్నమాట. దీనికైతే ఛార్జింగ్ పోర్ట్లోకి డస్ట్ కూడా వెళ్ళకుండా మనకైతే కింద ఒకటైతే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇంకా ఏమొచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం దీనిపైన ఒక పేపర్ ఉందన్న, అది తీసిన తర్వాత చూసినట్లయితే మనకైతే దీంట్లో మొబైల్ బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ 45 వాట్ ఛార్జర్ అనేది అయితే మనకైతే బాక్స్లోనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగానే మనకైతే కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ కేబుల్ వచ్చేసి మనకైతే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఈ కేబుల్ వచ్చేసి మనం ఏదైనా సిస్టమ్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ఛార్జ్ పెట్టుకోవడానికి కానీ రెండు రకాలుగా అయితే మనం అయితే ఈ కేబుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. అదేవిధంగా ఒకసారి అయితే మొబైల్ని అయితే తీసి ఒకసారి అయితే చెక్ చేద్దామండి. ఇవి అండి మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్లు అయితే. మొబైల్ని అయితే బాక్స్లో నుంచి పేపర్ నుంచి తీయగానే లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది, లైట్ వెయిట్గా ఉంది. అదే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టే, ఫ్రంట్ కెమెరా దగ్గర చూసుకున్నట్లయితే ఒక దానిపైన మనకైతే స్క్రీన్ గార్డ్ అయితే ఫేస్ ప్లేట్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి లెదర్ ఫినిష్తో ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, లెదర్ ఫినిష్తో ఉండి. రియల్మీ అనే లోగో అయితే కంప్లీట్గా మనకైతే ఒక షైనింగ్తో మెరుస్తుంది. దీని చుట్టూ ఇచ్చిన రింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని కింద కొన్ని దీని గురించి అయితే రాసి పెట్టాడు అనమాట. ఇవైతే మనకైతే కెమెరాలో కనిపించట్లేదు. మనకైతే దీంట్లో ఒక డమ్మీ కెమెరా అయితే ఇచ్చారు. అదేవిధంగా 2 మెయిన్ కెమెరాస్ ఇచ్చారు. రింగ్ చుట్టూ అయితే 3 ఫ్లాష్ లైట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దీనిపైన వచ్చేసి మనకైతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అదేవిధంగా చూసుకుంటే మెయిన్ సెకండరీ స్పీకర్, అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ అలాగే మనకైతే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకు అదేవిధంగా బాటంలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మెయిన్ స్పీకర్ గ్రిల్, అదేవిధంగా చూసుకుంటే టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లెయిన్గా ఉందండి. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకైతే హైబ్రిడ్ సిమ్ కార్డ్ అండి. హైబ్రిడ్ సిమ్ కార్డ్ అండి. ఇదైతే మనమైతే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. మనం మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదండి దీంట్లో అయితే. మనకు వచ్చేసి ఒకసారి అయితే కేస్ వేసి చూద్దాం మనకి ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి కేస్ వేసినట్లయితే మనకైతే లుక్ అయితే ఏమైతే పడవట్లేదు. కాకపోతే లెదర్ ఫినిష్లో మొబైల్ ఉంది కాబట్టి కేస్ లేకుండానే నాకైతే చాలా బాగా అనిపించింది. కేస్ లేకుండా యూజ్ చేస్తేనే ఈ మొబైల్ అయినా లెదర్ ఫినిష్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మొబైల్ అనేది స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి మిగతా ఫీచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. దీంట్లో ఇంకోటి వచ్చేసి అయితే ప్రో ప్లస్ మొబైల్ అని ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకైతే కలర్ చేంజింగ్ ప్యానల్తో వస్తుంది. దీనికంటే అది ఇంకా చాలా బెటర్గా అనిపించింది నాకైతే ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఇది వచ్చేసి మనకైతే ఈ బడ్జెట్లో ఇది కూడా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కలర్ వేరియంట్ చూసుకుంటే మనకు వచ్చేసి అయితే 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పింక్ కలర్ అండి, ఇంకోటి వచ్చేసి మనకు వైట్ కలర్లో వస్తుంది, ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ అండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం లెదర్ ఫినిష్లో ఉంటుందన్నమాట. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి, 128GB అండ్ 256GB 2 వేరియంట్లు ఉన్నాయి. 128GB వచ్చేసి మనకైతే 25,000 లోపు అయితే వస్తుందండి. అలాగే విధంగా చూసుకుంటే 256GB వచ్చేసి మనకు 27,000 లోపు అయితే ఈ మొబైల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే 2 అయితే మనకు 30,000 లోపే వస్తున్నాయి. ఇంకా వీటి మీద కార్డ్ ఆఫర్స్ ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. చాలా తక్కువ మనకైతే ఈ మొబైల్ అనేది వస్తుంది. అదేవిధంగా దీనిలో మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు డైమండ్ సిటీ
7300 ప్రాసెసర్తో వస్తుందండి. ఇది వచ్చేసి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.5 GHz మీద రన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి లుక్ పరంగా మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ లా ఉందండి. ఒకటి వచ్చేసి డమ్మీ కెమెరా, రెండోది వచ్చేసి మనకైతే 50 మెగాపిక్సెల్ వస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ వస్తుందని. అదే విధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనకైతే ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకు వచ్చి 6.77 ఇంచెస్ అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లేని అయితే మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 6000 mAh అయితే బ్యాటరీని అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా మనకు బాక్స్లోనే 45 వాట్ ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం వల్ల మనం అయితే తొందరగా ఛార్జ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది అనమాట. మనకు ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకైతే ఫోన్ వెయిట్ అనేది అయితే ఎక్కువగా అయితే లేదు. చాలా స్లిమ్గా అండ్ చాలా కంఫర్ట్ వెయిట్తో అయితే ఉందన్నమాట. మనం డే టు డే లైఫ్ యూసేజ్లో మనం అయితే ఈజీగా 1.5 డే నుంచి 2 days వరకు అయితే మనం అయితే ఈ బ్యాటరీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ మనకైతే సోనీ IMX882 సెన్సార్ ఇవ్వడం వల్ల విత్ OIS స్టెబిలైజర్ ఇవ్వడం వల్ల మనకైతే కెమెరాలో వచ్చే ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకైతే 120Hz క్వాడ్ కోర్ డిస్ప్లే కావడం వల్ల మనకైతే వ్యూవింగ్ యాంగిల్ కానీ టచ్ ఫీల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. వరల్డ్ ఫస్ట్ ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా అని చెప్పేసి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే 3 కెమెరాల చుట్టూ 3 ఫ్లాష్ లైట్లు అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. దీని వలన మనకైతే ఎటువంటి యూసేజ్ ఉంటుందో నాకైతే ఏమైతే అర్థం కాలేదు. అంటే ఎక్కువ క్లారిటీతో రావడానికి ఏమైనా సపోజ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి AI అల్ట్రా క్లియర్ 2.0 అయితే యాడ్ చేయడం వల్ల మనకైతే కెమెరా క్లారిటీ అనేది ఎక్కువగా ఎన్హాన్స్ చేసుకొని చాలా బాగా మంచి ఫొటోస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. నాకు పర్సనల్గా చెప్పాలంటే దీంట్లో అయితే మనకైతే డే టు డే లైఫ్ యూజెస్లో ఉండే ఫీచర్స్ అయితే మనకైతే అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలంటే ఒకసారి దీన్ని ఆఫ్లైన్ మార్కెట్లో చెక్ చేసిన తర్వాత అయితే తీసుకోండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదన్నా మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ మొబైల్ గురించి అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తానండి. మీకు ఏ మొబైల్ మీద ఎంత ప్రైస్ ఆఫర్ ఉంది, ఎంత డిస్కౌంట్ ఉంది కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి ఏ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి అయితే నేను దాని గురించి కూడా చెప్తానండి. థ్యాంక్ యూ.